మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమరావతి మహిళలని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల దుమారం ఫైనల్ కన్క్లూజన్కి చేరినట్టుగా కనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా కేసులు నమోదైనాయి. ఒక్క రోజులో 52 కేసుల వరకు నమోదైనట్టుగా సమాచారం ఉంది. ఈ కేసుల్లో A2గా కొమ్మినేని శ్రీనివాసరావుని పేర్కొంటున్నారు. A1గా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజుని పేర్కొన్నారు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం అనేది మిగతా వారందరి అరెస్టులకి దారితీస్తుందా లేదా, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఈ వ్యవహారాన్ని ఇది ఒకవైపు ఏమో మీడియా రిలేటెడ్ ఇష్యూస్, జర్నలిజం రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణం అనేటువంటి సంకల్పంతో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాన్ని గండి కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ఎత్తుగడల్లో భాగంగా అన్నారు. ఫైనల్గా ఇవాళ అయితే అరెస్ట్ జరిగింది. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇదే చర్చ, దాదాపు 72 గంటలు జరిగింది. ఆ వ్యాఖ్యలు చేసి ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అదుపులోకి తీసుకున్నారు. సో ఎలా చూస్తారు మీరు ఈ ఇష్యూని? సార్ కేశవ్ గారు, ఇప్పుడు రాజకీయంగా రాష్ట్ర రాజధాని అంశం మీద ఒక్కో పార్టీకి, ఒక్కో వ్యక్తికి, ఒక్కో ఛానల్కి ఒక అభిప్రాయం ఉండొచ్చు. అది దాన్ని మనం వ్యక్తి స్వేచ్ఛలో భాగం అంటాం. రాజకీయ పార్టీ అయితే వాళ్ళది ఒక విధానం అంటాం. ఈరోజు ఎన్డీఏ కూటమి స్పష్టమైన విధానంతో 2024 ఎన్నికలు ప్రజల ముందుకెళ్ళాం. ఇది రాష్ట్ర రాజధాని, ఏకైక రాజధాని అమరావతి కేంద్రంగా అభివృద్ధి చెందాలి, అలాగే అభివృద్ధి వికేంద్రీకరించుకోవాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, అలాగే అమరావతి నిర్మాణం చేస్తామని ప్రజల ముందుకెళ్ళాం. అయితే వైసీపీ పార్టీ ఏమన్నారు? 3 రాజధానులు, 3 ప్రాంతాలు, 3 రాజధానులు, 3 ముక్కలు ఆడే విధంగా ప్రజల ముందుకు వెళ్ళాం. ఈ రోజు ప్రజలు స్పష్టమైనటువంటి 164 స్థానాలు ఇచ్చి తీర్పు ఇచ్చి స్పష్టంగా చెప్పింది ఏంటి? రాష్ట్ర సమగ్ర రాజధానిగా అమరావతిగా ఉండాలి, అమరావతి నిర్మాణం చేయండి అని చెప్పి మాకు స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఆ రకంగా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి, వారి ఛానల్ కి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బాయి ఇక్కడ అనవసరం, గుంటూరు విజయవాడ మధ్య 500 ఎకరాలు తీసుకొని అక్కడ కట్టేస్తే అయిపోయింది కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, డబ్బులు పోస్తున్నారు అని చెప్పారు. అదే తప్ప నువ్వు ఎందుకు చేయలేదా మగడా అంటే సమాధానం చెప్పడానికి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే 500 ఎకరాలు తీసుకొని మీరు కట్టేసి ఇదిగో రాజధాని, ఇదిగో సింపుల్ గా చేస్తాను ఎందుకు చెప్పలేదు? ఎందుకు చేయలేదు మీరు ఆ పని? మీరు చేసింది ఏంటి? రిషికొండకు బోడికొండ కొట్టారు, అక్కడ 500 కోట్లు ఖర్చు పెట్టారు, 5 గదులు కట్టారు. మీకోసం, మీ విలాసాల కోసం 20 సంవత్సరాల పాటు మీరే నీరు చక్రవర్తిలా రాజ్యం వెళ్ళాలని చెప్పేసి ఆ కొండ మీద కట్టారు 500 కోట్లు తారపోసి. మరి ఆ పని మీరు అమరావతి రాజధాని మీద రూపాయి ఖర్చు పెట్టలేదు, మీరు చెప్తున్నటువంటి కొత్త పాలన పెట్టలేదు. ఎన్ని ఒక ఎత్తు, రాజధాని మీద మీరు ఒక ఆలోచన చెప్పచ్చు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అనొచ్చు, లేకపోతే మునిగిపోతారో చేయాలచ్చు. కానీ ఒక ప్రాంత ప్రజలు, ఒక రాష్ట్ర ప్రజల మీద, ఒక ప్రాంత ప్రజల మీద ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఒక భావోద్రేకాలతో మునిపడినటువంటి అమరావతి నగరం, అది ఆ నగరం మీద మీరు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, ప్రజల మీద మహిళల మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం. వారి యొక్క నీచ నికృష్ట ఆలోచనలకి ఒక పరాకాష్ట. అంటే వాళ్ళ బాసుల్ని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛానల్ అధిపతి ఉన్నారో, లేకపోతే భారతిరెడ్డి గారు ఉన్నారో, వారి సతీమణి, వారిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి నోటికి వచ్చినట్టు కెమెరా ముందుంది కదా అని చెప్పి మాట్లాడటం అత్యంత దుర్మార్గం. అసలు నాకు అర్థం కాదు, వీళ్ళు దశాబ్దాలుగా జర్నలిస్టులు, విశ్లేషకులు ఎలా అయిపోయారండి? అమరావతి అన్న చంద్రబాబు నాయుడు గారు సృష్టించారా? అంటే అసలు ఒక్కసారి అన్న మాట, దానికి క్షమాపణలు చెప్పాము. ఆయన కృష్ణరాజు గారికి క్షమాపణ చెప్పారు, మేము కూడా దానికి వివరణ ఇచ్చాము. అలాంటిది నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ సమయంలో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి వాదన, ఒక సీనియర్ సిటిజన్ని నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? వివరణ ఇచ్చినాక ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎలా అరెస్ట్ చేస్తారు? ఏంటి అసలు ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదా? ఇందులో ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారా? సార్, భారత రాజ్యాంగంలో సీనియర్ సిటిజన్ ఇప్పుడు నెట్వర్క్ పంజాబ్ ఇందిరాగాంధీ అల్లర్ల సందర్భంగా సిక్కులు ఓచకొచ్చి చేశారు ఢిల్లీలో. మరి ఆ మంత్రిగా ఉన్నటువంటి ఆయనకి ఏ సంవత్సరం, ఏ వయసులో అండి ఆయన శిక్ష విధించింది సుప్రీంకోర్టు? రాజ్యాంగంలో వయసు మీద ఏమైనా నిబంధనలు ఉన్నాయా? భారత శిక్ష బిఎన్ఎస్ లో ఏమైనా ఉన్నాయా? అటువంటి లేవు కదా. నేను అడుగుతున్నాను కొమ్మినేని గారిని, మీరు ఇంతకాలం పనిచేస్తున్నారు కదా, అమరావతి మీరు ఆ రోజు ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు కృష్ణరాజు గారిని ఎందుకు ఆపలేదు? మీరు ఏమన్నారు? ఎంతసేపు మీరు ఏమన్నారు? సోషల్ మీడియాలో కృష్ణరాజు గారు మిమ్మల్ని ట్రోల్ చేసే అవకాశం ఉంది, లేకపోతే కొంతమంది మీరు ఆక్షేపణ చేసే అవకాశం ఉంది అంటున్నారు. కానీ నువ్వు మాట్లాడేది తప్పయ్యా. ఒక ప్రాంత మహిళల మీద మాట్లాడుతున్నావు,
ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడతావు అని నిలదీయాలి కదా. అవును. మరి గత డిబేట్ నేను ఒక గుర్తు చేస్తాను కేశవ్ గారు, మీ ద్వారా ప్రజలు కూడా. సంవత్సరాల క్రితం అండి ఇదే ఛానల్లో ఇదే కొమ్మినేని గారు, ఇదే కృష్ణరాజు గారు ఒక కండక్ట్ చేసిన డిబేట్ లో నేనున్నాను బీజేపీ తరఫున. ఓకే. కృష్ణరాజు గారు ఆలోచన ఏమన్నారో తెలుసా? కాపు సామాజికం మొత్తం అంతా ఉగ్రవాదులు, ఉగ్రవాద మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ. అదేంటి అంటే తుని రైలు తగలబెట్టింది మీరే, సో సామాజిక వర్గానికి అదే మొత్తం అదే అని చెప్పారు. నేను ఆ రోజు తీవ్ర స్థాయిలో విరిచిపడ్డాను కృష్ణరాజు గారి మీద. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆ సామాజిక వర్గం చెందిన వాడిని, నేను మీకు ఉగ్రవాదులుగా కనబడుతున్నాను, మీకు బుద్ధుందా బుద్ధి లేదా అంటే ఆ రోజు కొమ్మినేని గారు కృష్ణరాజు గారు మీరు అలా మాట్లాడటం తప్పు, ఒక సామాజిక వర్గం అంటే తప్పు అని అని ఊరుకున్నారు. కానీ క్షమాపణ చెప్పించలేదు ఆ రోజు. నేను క్షమాపణ చెప్పాలన్నాను, క్షమాపణ చెప్పించలేదు. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా సంవత్సరాల తరబడి వీళ్ళిద్దరూ కలిసి, ఆయనైతే కొమ్మినేని గారు అభ్యర్థి గా అక్కడ పనిచేస్తారు కదా, శాలరీ ఉంటాయి. మరి ఇటువంటి కృష్ణరాజు గారికి కూడా బహుశా జగన్ వైసీపీ పార్టీ నుంచి జీతగాడిగా ఉన్నట్టున్నారు ఆయన. మరి కొన్ని సంవత్సరాలుగా ఇదే వ్యాఖ్యలు చేస్తారు ఆయన. ఒక సామాజిక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఒక కులం అని కాదు, ఆయన ధైర్యం ఏంటి? ఇంత ధైర్యం ఇప్పుడు మీరు అన్నట్టుగా కాపులందరూ తీవ్రవాదులు అంటే అది ఒక కులం మొత్తాన్ని దూషించినాడు. ఇప్పుడేమో అమరావతిలో ఉన్నదంతా వేస్టులు అన్నట్టుగా మాట్లాడాడు. అమరావతి రాజధాని అంతా అసలు ఆ రిపోర్ట్లో ఎక్కడ అమరావతి అని పేరే లేదు. బహుశా కాలం ఏమైనా డేట్ కాలంలో ఏమైనా అమరావతి అది కూడా పెట్టడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్. అది ఎందుకు అతను అంత దురుసుగా మాట్లాడతారు? ఆ మాట్లాడే వివరణ ఇచ్చింది కూడా చాలా విచిత్రంగా ఉంది. ఆయన వివరణ ఇచ్చిన దానిలో కూడా నేను వచ్చిన రిపోర్టును మాత్రమే చెప్పాను, నాకు ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు, ఎవరన్నా మనోభావాలు గాయపడితే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం అన్నాడు కృష్ణరాజు. ఏంటి ఆయన వ్యవహార శైలి ఏంటి? ఇప్పుడు 2022లో కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అఫీషియల్ గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏమంటుంది? సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉంది మహారాష్ట్రలో 6.6 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ లో 2.3 లక్షలు, తర్వాత ఢిల్లీలో 2024 రిపోర్టు. ఇప్పుడు ఆయన మాట్లాడేది 2024 రిపోర్టు. అందులో 15.4%తో కర్ణాటక ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 12%తో ఉంది, తర్వాత 9.6% మహారాష్ట్ర, 8.9% ఢిల్లీ, 7%తో తెలంగాణ. దురదృష్టం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు టాప్ 5లో ఉన్నాయి. అది ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించి చేసినటువంటి ఒక సైంటిఫిక్ స్టడీ, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ద్వారా ఎక్కడెక్కడ హాట్స్పాట్లుగా మారుతున్నాయనే దాని మీద చేసినటువంటి సైంటిఫిక్ స్టడీ. సో అందులో ఎక్కడైనా అమరావతి గురించి ప్రస్తావన ఉందా? అదే సార్, నేను ఏంటంటే అది ఒక స్వచ్ఛంద సంస్థ చేసి ఉండొచ్చు. అది నేను చెప్పింది ఏంటంటే అధికారిక డేటా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా. నా వాదన ఏంటి, డేటా మీద డిస్కషన్ కదా నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర 6.6 lakhs అన్నారు కదా సెక్స్ వర్కర్స్. మరి ఇప్పుడు మహారాష్ట్రని మీరేమన్నా వాళ్ళ రాజధాని అంటారా? ఆ సామాజిక రాజధాని అంటారు. మహారాష్ట్రాన్ని మనం ఏమంటాం? ముంబై ఈజ్ ద ఆర్థిక రాజధాని అంటాం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అంత మాత్రం చేతి ఈ గణాంకాలు వచ్చినంత మాత్రాన మహారాష్ట్రాన్ని ముంబైని మనం ఆ రెగ్యులేటర్ రాజధాని లేదా అన్నాం కదండి. ఈ సమస్య ఒక సామాజిక సమస్య. ఇప్పుడు ఒక సర్వే చేస్తారండి, కుక్కలు ఎక్కువ ఎక్కడ ఉన్నారని చెప్పి, కుక్క కాట్లు ఎక్కువ మంది ఎక్కడ చనిపోతున్నారని, ఫలానా ప్రాంతాలు ఎక్కువ, ఆ ప్రాంతాన్ని ఉండే వరకు కుక్కలు అంటావా మనం? ఏంటి మానసిక రుగ్మత? ఇప్పుడు ఈ యొక్క విశ్లేషకులకి ఒక మానసిక రుగ్మత పెరిగిపోయిందండి, సైకలాజికల్ డిజార్డర్ పెరిగిపోయింది. అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో వెళ్ళిపోయారు. ఒక సమస్య మీద అధ్యయనం చేసి ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారంటే ఆ రాష్ట్రంలో వాళ్ళంతా అదే అంటాము మనం, ఒక పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు సామాజికంగా, లేకపోతే సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యే వాళ్ళు సర్వే చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో పలానా సంఖ్య అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరూ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇస్తామని ఏంటి? అసలు నక్కకి నాకలోకానికి ముడిపెట్టే విధంగా మాట్లాడతాడు ఆయన. అంటే ఏంటి? సబ్జెక్ట్ ఏదైనా సరే ఆవు కథ చెప్పినట్టుగా ఏదైనా సరే అమరావతి మీదకి వెళ్ళిపోవాలి. ఆయన అన్నట్టు ఆ నివేదిక ఏదో ఇచ్చారు. ఆ నివేదిక ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది ఉన్నారు అన్నారు, అంతేగాని ఫలానా ప్రాంతంలో ఉన్నారని చెప్పారా? ఫలానా ప్రాంతంలో ఉన్నారు, ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు, దానికి రాజధాని అయిపోయి ఉన్నా సరే రాజధాని అక్కడ ఉండే వాళ్ళంతా అటువంటి వాళ్ళు, అదంతా ఒక రాజధాని అయిపోయింది అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఆ సమస్య పరిష్కరించడానికి ఆ నివేదికలు వస్తాయి, కానీ దానికి నేములు పెట్టి వాళ్ళ యొక్క మనోభావాన్ని గాయపరిచి, కాపుల మనోభావాలు గాయపరచాలి, గోదావరి జిల్లాలకు మనోభావాలు గాయపరచాలి, ఉత్తరాంధ్ర మనోభావాలు గాయపరచాలి, రాయలసీమ ఇలా ఒక మానసిక రుగ్మతలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నారండి. మతాల ప్రస్తావన కూడా చేశారు. దేవతల రాజధాని అంటే ఏ దేవతలు? మీ దేవతలే ఉండాలా?
క్రిస్టియన్ దేవతలు ఉండరా, ముస్లిం దేవతలు ఉండరా, ఇది కూడా ప్రస్తావించారు. ప్రతి విషయంలో ఇప్పుడు అమరావతి అన్నది చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టింది కాదు కదండి, శతాబ్దాల చరిత్ర ఉన్నది. అవును, అమరావతి ప్రాంతం హైందవ ధర్మానికి, బౌద్ధ ధర్మానికి ఒక మూల విరాట్గా వేసిన ప్రాంతం అది. శాతవాహన రాజధాని ప్రాంతం అది. సముచిత చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్న ప్రాంతం అది. పేరు ఎప్పటి నుంచో శతాబ్దాలుగా ఉంది. అటువంటి చరిత్రలంతా మీరు వదిలేసి మీరేదో దేవతలు ఏదో అన్నారు, అక్కడ వేరే వాళ్ళు ఉంటా, వాళ్ళు ఉంటా, వీళ్ళు ఉంటా అంటే సమాజంలో విచ్ఛిన్నం చేసే కుట్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కుట్ర. డాక్టర్ ప్రవీణ్ విషయంలో మనం చూసాం ఏ రకంగా మతాల మధ్య కుట్ర, ఒక చిచ్చు రేపాలని లేండి ఉన్నట్టు చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ వాళ్ళ నేతలు చేశారు. అన్ని విషయాలు సింహాసనం అప్పుడు కూడా చూస్తున్నాం. ఏ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా చావుల మీద పరామర్శలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో భాగంగానే ఈ డిబేట్ కూడా ఇట్స్ ప్లాన్ అండి కేశవ్ గారు. నేను కొన్ని ఎలా ఉంటాయంటే కేశవ్ గారు, నేను ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు వైసీపీ అధికారి ప్రతి నారాయణమూర్తి గారు ఉన్నారు. ఆయన అలాగే టీడీపీ నుంచి నూతనంగా ఎమ్మెల్సీ అని ఒక మహిళ ఉన్నారు, పేరు తెలియండి మహిళ ఉన్నారు. ఆ డిబేట్ లో అతను ఏదో మాట్లాడుతూ ఒకసారి ఏదైపోయి నారాయణమూర్తి గారు మిమ్మల్ని చేశారని అడిగి టీడీపీ ప్యానలిస్ట్ అడిగారు. ఆయన నాకు విపరీతమైన కోపం వచ్చి నువ్వు ముందు క్షమాపణ చెప్పు అంటే ఆ తర్వాత యాంకర్ అందుకున్నాడు. రవికిరణ్ గారు చెప్తున్నారు నువ్వు క్షమాపణ చెప్పు అంటే వెంటనే క్షమాపణ చెప్పి పొరపాటు జరిగిపోయింది ఈ ఫ్లోలో అన్నా అని చెప్పి నారాయణమూర్తి గారు అన్నారు. కరెక్షన్ చేసుకున్నారు. అలా జరుగుతాయి, కొన్ని జరుగుతాయి పొరపాటున. ఇది పొరపాటు కాదండి, ఇట్స్ ఎ ప్లాన్. ఇట్స్ ఎ ప్లాన్. కావాలని చేసినట్టుగా కనపడింది. ఈ రోజు నిన్న మొన్న వాళ్ళు ఇచ్చే సంజాయిషి కూడా దానికి అర్థం పడుతుంది. ఎక్కడ సంజాయిషి, కొమ్మినేని గారి సంజాయిషిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి, భారతిరెడ్డి గారికి చెప్తున్న క్షమాపణలో ఉన్నటువంటి నిజాయితీ ఈ అంశంలో చెప్పేదానికి, క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించిన దాంట్లో ఉందండి. ఎంతసేపు తన జీతం ఇచ్చే వాళ్ళకి, బాస్ కి క్షమాపణ చెప్తాను. కామెంట్ చేసిన కృష్ణరాజుని అరెస్ట్ చేయలేదు, కొమ్మినేని శ్రీనివాసరావుని మాత్రమే అరెస్ట్ చేశారు. సో ఇంకా ఫర్దర్ గా అరెస్టులు ఉంటాయా ఈ కేసులో, లేదా ముందు కొమ్మినేని శ్రీనివాసరావుని విచారించిన తర్వాత మిగతా అరెస్టులు జరుగుతాయా? మనకి మీడియా నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ కృష్ణరాజు గారు తల వేసేసుకొని ఫ్యామిలీతో జంప్ అయిపోయారని చెప్పేసి 2 రోజుల నుంచి మీడియాలో వార్తలు వస్తున్నాయి. నాకు వాస్తవం తెలియదు, బహుశా అదే అయి ఉంటది. లేకపోతే A1 గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా A2 వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎందుకంటే దానిలో భాగం అయి ఉంటది. A1 ఎక్స్కాండ్ అయి ఉన్నారు కాబట్టి A2 అందుబాటులో ఉన్నారు కాబట్టి A2 తీసుకొచ్చారు. తప్పనిసరిగా దీని మీద సమగ్ర విచారణ జరగాలి, అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఆయన మీద పెట్టిన కేసులు కూడా, ఇది మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ శిరీష్ గారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో గుంటూరు జిల్లాలో ఇచ్చినట్టు ఫిర్యాదు మీద SC/ST అట్రాసిటీ కేసు కూడా బుక్ అయినట్టుంది. దాని మీద కూడా ఇప్పుడు సమస్య వస్తున్నట్టు కేసు గారు, ఇటువంటి మాటలకి మన భారత రాజ్యాంగ శిక్ష BNS లో కూడా ఒక కరెక్ట్ చట్టాలు లేవు. ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు. రాహుల్ గాంధీ అంటారు ఏంటి చౌకీదార్ చోర్ హై, రాఫెల్ లో ఇలా కుంభకోణం చేశారు. తీరా వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమన్నారు రాహుల్ గాంధీ? క్షమాపణ చెప్పారు, తప్పు జరిగిపోయింది, నేను ఫ్లోలో అనేసాను, క్షమాపణ కూడా. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారు? అరుణ్ జైట్లీ డబ్బులు తినేశాడు, లేదా క్రికెట్ లో అలా తినేశాడని చెప్పి అన్నారు. మొన్న ఈ మధ్య నెల రోజుల ఎలక్షన్ ముందు క్షమాపణ లెటర్ పంపించారు. ఏమవుతుందంటే మన భారత BNS లో ఇటువంటి ఆటల మీద సమగ్రమైన చట్టాలు లేవు. తీసుకుంటున్నారు. ఛానల్స్ లో అటంటే మీడియా స్వేచ్ఛ, మాకు వాక్ స్వేచ్ఛ అన్నారు. వాక్ స్వేచ్ఛ అన్న దాని మీద ఈ రకంగా అబ్యూస్ చేస్తారు. ఈ రకంగా వాక్ స్వేచ్ఛని లేదా మీడియా హక్కుల్ని ఏమంటే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసిన కొమ్మినేని గారికి తెలియదా అండి? ఇది కరెక్ట్ కాదని ఆ రోజు లక్ష్మీ పార్వతి గారి డిబేట్ లో ఒక కాలర్ ఫోన్ చేసి ఆవిడని తిడితే వెంటనే ఈయన అడ్డం పడి నీకు బుద్ధి లేదా, నీ చవడాలు ఏరేస్తాను అది ఇది అని చెప్పి ఉగ్రరూపం దాల్చాడే. మరి ఈ రోజు ఎందుకు ఉగ్రరూపం దాల్చలేదు కొమ్మినేని గారు? ఆయన ఇవాళ ఛానల్ కూడా చూశారండి. ఆయన మాట్లాడిన దాంట్లో ఇవాళ కూడా ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పు చేశానని. ఎందుకంటే నేను ఖండించాల్సిన తీరులో ఖండించలేదు, దానిలో కరెక్టే. ఆయన తెలుసు ఆయన చేశాను తప్పని, కొమ్మినేని గారికి తెలుసు ఆయన చేసిన తప్పని. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసి తెలియదాన్ని వెంటనే అంటే నువ్వు పార్టీలు ముసుగులో పనిచేసి పార్టీ వాడు వేరే పార్టీ వాడు దింపుకోవడానికి చేస్తారా? ఇప్పుడు పెట్టిన సెక్షన్లన్నీ కూడా ఉద్దేశపూరితంగా దురుద్దేశాలతో పెట్టిన సెక్షన్లు. అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొమ్మినేని గారు అదే ఆర్గ్యూ చేశారంట. ఇవన్నీ దురుద్దేశంతో కూడిన సెక్షన్లు, ఇవి కావాలనే మమ్మల్ని వేధిస్తున్నారు అంటున్నారు. పత్రికా స్వేచ్ఛని హరించడం కిందకే వస్తుందని చెప్పిన అంటున్నారు. ఇది సో ఏం చెప్తారు? ఇదేనండి ఇప్పుడు ఎలా ఉందంటే నోటికి వచ్చింది మాట్లాడేస్తాను. ఇప్పుడు ప్రెస్ కదా, నోటికి వచ్చింది మాట్లాడతాను, ఎవరు పడితే తిడతాను, ఏదైనా కేసులు పెడితేనే పత్రికా స్వేచ్ఛ. మొన్న
సాక్షి పేపర్ కి సభా హక్కుల వల్ల నోటీస్ ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు సభ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి మాజీ ఉపరాష్ట్రపతి పెట్టుకొని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన దాని మీద 100 కోట్లు నష్టం అయిపోయిందని చెప్పి సాక్షి పేపర్ రాశారు, తప్పుడు రాతలు రాశారు. అదేమి కరెక్ట్ కాదు. దాని మీద మీరు సమాధానం చెప్పని చెప్పి సభా హక్కుల వల్ల నోటీస్ ఇస్తే దానికి ఆ రోజు మొన్న పేపర్ లో పెద్ద హెడ్డింగ్ రాశారు, ఇది పత్రికా స్వేచ్ఛని హరించడమే, పత్రికల్లో వాళ్ళ స్వేచ్ఛని పనిచేయనే ఉండలేదు, ప్రజాస్వామ్యం హతమైపోయింది, హత్య పడుతున్నాను. అంటే నువ్వు నీ పేపర్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా, నీ నోటుకు వచ్చింది మాట్లాడి నీకు ఇష్టం వచ్చింది రాసి అబద్ధాలు అన్ని చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలా? ప్రశ్నిస్తేనే పత్రికా స్వేచ్ఛ హరించినట్టు అవుతారా? మీకు ఆ ఇంగిత జ్ఞానం లేదా? ఏమంటే పత్రికల్లో అకాడమీలు చైర్మన్ గా ఉండి దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం వల్ల ఏంటి మీ ఉద్దేశం? అలాగే ఇంకోటి కూడా, పసిపిల్లలకి మీద హత్య జరిగితేనండి చట్టాలు ఉన్నాయి. ఈ అన్ని ప్రెస్ కి అన్ని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కేంద్ర ప్రభుత్వం 2016-17 మార్గదర్శకాలు ఇచ్చింది. వాళ్ళ ఫోటో మీరు డిస్ప్లే చేయకూడదు. యూ షుడ్ నాట్ డిస్ప్లే దే ఫోటో. బట్ సాక్షి పేపర్ లో ఫోటోతో సహా డిస్ప్లే చేస్తున్నారు. నేను ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేశాను. సో ఈ రకంగా పత్రికా విలువలన్నీ తొమ్మిదో తొక్కుతూ ఇష్టం వచ్చిన రాజకీయ అవసరాల కోసం ఇష్టం వచ్చినటువంటి కథనాల్ని, కల్పిత కథనాల్ని, అసత్య కథనాల్ని, ఆరోపణల్ని, ఎదుటివాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఎన్ని చేస్తా పోయి మళ్ళీ ఆ ముసుగేసుకొని పత్రికా స్వేచ్ఛ అంటే సిగ్గుచేటండి. సాటి జర్నలిస్టులు కూడా, జర్నలిస్ట్ సంఘాలు కూడా కొన్ని తప్పట్టాయి. ఇది కుమ్మినేని గారు, కృష్ణదాస్ గారు మాట్లాడిన మాటలని, అలాగే మిగతా సంఘాలు కూడా తప్పనిసరిగా ముందుకు రావాలి, ఖండించాలి, ఈ అరెస్టును స్వాగతించాలి. ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని, ప్రోత్సహించే వాళ్ళని, ఇద్దరిని, అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే దూరం పెట్టి తీరవలసిందే కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ సహేతుకమైనటువంటి అరెస్ట్ అని చెప్పని రవికిరణ్ గారు అంటున్నారు. అలానే దీనికి ప్రధాన కారకుడైనటువంటి కృష్ణరాజును కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి అంశాలు మరోసారి పునరావృతం కాకుండా ప్రజల మనోభావాలు గాయపరిచే విధంగా, కులాలు, మతాలు, ప్రాంతాలని తోలనాడే విధంగా చేసేటువంటి వ్యాఖ్యలపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించాల్సిన అవసరం ఉందని రవికిరణ్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.